రాజు కస్టమర్ వచ్చిండు, ఆర్డర్ తీసుకోపో. సరే వదినా. అన్న ఏం కావాలి? ఏమున్నాయి? బిర్యానీ ఉంది, ఫుల్ మీల్స్ ఉంది. బిర్యానీ ఉంది, ఫుల్ మిల్స్. మిల్స్ పట్టుకురా. మీల్సా? సరే, ఒక 5 నిమిషాలు వస్తాయి. సీత, ఇలా గిరాకీ మంచిగా అయింది. చెల్లె పెళ్లికైనా అప్పు చెప్పని నేర్పాలి. ఇప్పుడిప్పుడే గిరాకీ మంచిగా అవుతుంది కదా, అప్పులన్నీ మా తీర్థం. అన్న మనకు కూడా మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు హోటల్ పెట్టినాక ధ్యాస అంతా పని మీదనే ఉంటుంది. అబ్బో, మీరు బుద్ధిగా పని చేసుకుంటే మాకు అదే చాలు. అంటే ఇప్పుడు పని చేయకపోతే ఎటన్నా తిరిగిపోతాను. అది కాదు రాజు, మీరు ఇప్పటికైనా దారిలో పడ్డారు. మంచిగా పని చేసుకుంటే అదే చాలు మాకు. సీత, చిన్న మాట. ఏంది? ఇలా గిరాకీ మంచిగా అయింది కదా, తమ్ముడినేం పోయి ఇంత మందాగత్తాం. ఒక 500 ఇవ్వ. ఇప్పుడు తాగపోతే ఏమో. అట్లాగా సీత, పని కూడా ఎక్కువైంది కదా, అర్థం చేసుకోరాదు. నీ చేతి ఇత్తనే తాగుతాం. ఇప్పుడు మేము తీసుకొని తాగినామచ్చు. ప్లీజ్. సరే, ఎక్కువ తాగకూడదు. సరే చెప్పండి రా. అరే తమ్ముడు పరా. అగో చెల్లె, ఏంద్రా చెప్పొచ్చే కచ్చిరు? ఫోన్ చేస్తే అయిపోగా అక్క. ఏమో అన్నా, ఈయన నీతో మాట్లాడాలని చెప్పక చేయక తీసుకొని వచ్చిండు. అవునా బావా? రాండి మరి, రాండి లోపల రా. ఏంది బావా, ఏదో మాట్లాడాలన్నమాట? చెప్పా, ఏమైంది? దీపావళికి కట్నం పైసలు ఇస్తా అని మాట ఇచ్చారు. ఇప్పుడు దీపావళి కూడా పోయింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మీరు. అందుకే నీ సెల్లను ఇంటికి తీసుకొచ్చిన, కట్నం పైసలు ఇస్తావని. బావా, మేము కొన్ని ఇబ్బందులలో ఉన్నాం. హోటల్ కూడా ఇప్పుడిప్పుడే మంచిగా నడుస్తుంది. మీకు ఇస్తాన్న కట్నం పైసలు ఇస్తాం బావా. చెల్లెను నువ్వు మంచుకుంటా, మాకు అదే సార్. బావా, మాకు కొంచెం గడివి, నీ కట్న డబ్బులు మీకు ఇస్తాం. ఎంత గడువు కావాలన్నా అంత గడువు తీసుకో. అప్పటిదాకా ఈ ఇంటి ఆడబిడ్డ ఇక్కడే ఉంటది. అయ్యో, అట్లా మాట్లాడుతున్నావేంది? నీ కట్న పైసలు ఉంట చెప్తానే అంటున్నారు కదా. భవానీని నీతో పాటు తీసుకుపో. ఈ పైసలు ఎక్కడ ఇవ్వవు. ఏంది? మీరు నాకు కట్నం పైసలు ఇస్తారా? మీరే అప్పులాలు ఉన్నారు. ఇక నాకు కట్నం పైసలు మీరెప్పుడు ఇస్తారు? భవానీ, నువ్వు చెప్పు, మీ వాళ్ళు నాకు కట్నం పైసలు ఇస్తారా? ఇప్పుడు పైసలు ఇవ్వంటారు కదా, వాళ్ళకు కొంచెం గడువి మా ఇద్దరు. ఎంత గడువు కావాలో అంత గడువు తీసుకోమాను. నాకు మాత్రం కట్నం పైసలు ముట్ట చెప్పాలి. అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఇంకట్లా మాట్లాడకూరి, నేను చెప్పేది ఒకసారి ఇనురి. ఇంకా నాకేం చెప్పద్దు. నేను ఏ మాట అయినా అర్థమవుతుందా? పైసలు తీసుకొని ఇంటికి రా. ఉంటారు కదా అందరూ, కట్నంతోనే నా ఇంటికి రావాలి. చెల్లె, నువ్వేం బాధపడకరా. బావేదో కోపాలు నడిపాడు కంటే. ఏమో అన్నా, ఆయన గురించి నీకు తెలియదు. కట్నం పైసల కోసం నన్ను గోస ఉచ్చుకుంటాడు. ఆయన ఎంత బాధ పెట్టినా నాలో నేనే దాచుకున్నా. ఏనాడు మీకు చెప్పలే. పైసలు ఇచ్చేదాకా ఆయన నన్ను తీసుకుపోతాడన్న నమ్మకం నాకైతే లేదన్నా. అక్క, నువ్వేం బాధపడకే. అప్పు చేసైనా సరే నిన్ను మెట్టింటికి పంపుతాం. ఇప్పటికే మస్తు అప్పుల్లో ఉన్నాం. మళ్ళీ అప్పంటే ఊబిలో చిక్కుకున్నట్టే. అవన్నీ మీకెందుకు, మేము ఏదో చేస్తాం. ఈ ఇంటి ఆడబిడ్డ కట్నం కోసం కన్నీరు పెట్టద్దు. చెల్లెని లోపల తీసుకుపోరి. అరే తమ్ముడు, అన్న తలకే అంత ఖరాబ్ అయిందిరా, పోయింత తాగద్దాంపా. సరే అన్నప్ప.
అన్నా మెలా వెళ్ళానా తప్ప అబ్బా బాగా ఎక్కినేమన్నది తాగింది బాగా ఏం కాదు బాగా ఎక్కినేవి ఏమోరా నాకు అంత తాగినట్టు కూడా అనిపించలేదు. ఏందండి మీ బావ బాగా కోపిస్టోడ్ లెక్కున్నాడు. కట్నం పైసలు ముట్ట చెప్తా అంటే కూడా ఇంటలేడు. చెప్పినా కానీ ఏదో ఒకటి చెప్తా అని నువ్వు ముచ్చట ఇడిచిపెట్టు. అగో తాగొచ్చినాయి కడుపు నిండా. తాగినే కొంచెం తాగినా ఏమో రోజు తాగిన లెక్క పడుతుంది. సరే గాని అన్నం వేసుకత్తా తిను. వేసుకరా మా అక్క తిన్నదా? ఏమో నాకు తెలియదు. అలా అడుగుపో మా అక్క తినాలేదా? వాళ్ళు బాధలు ఉంటారు, అడగాలి వేయాలన్నాం వాళ్ళకు. తిన్నావా? అడు. సరే అడుగుతా. అక్క అన్నం తినేవదా? నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, మీరు తినరు పోయి. సరే నీకు ఆకలైనప్పుడు వేసుకొని తిను. నువ్వు చెప్తేనే కట్నం పైసలు తప్పుతాయే, అందుకే సావు. నీకు దండం పెట్టుకోవాలి. మా చెల్లెలు మేము చంపడేంది? కళ్యాణ్కి ఇట్లా వచ్చింది. ఏందే పైసలు తీసుకొని వచ్చినావా? లేదండి, మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన. నన్ను చూసిపోదామని వచ్చినావా? నీకెంత ముద్ద చెప్పిందే పైసలు లేకుండా రావద్దని. కట్నం పైసలు ఇస్తాన్ని మీ అన్నగాడు మోసం చేసిండు. నీకు 10 రోజులు గడువు ఇస్తానా? ఆ గడువు లోపల కట్నం పైసలు తీసుకురాలేదనుకో నాకు నచ్చిన దాన్ని తెచ్చుకుంటా, ఇంట్లో ఉంచుకుంటా. అర్థమైందా? ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. పోయి కట్నం పైసలు తీసుకునేరా. అప్పుడు రాక ఇంటి కట్న కూడా తప్పదు. నువ్వు భయం లేదా నీకు? 1 రూపాయి కూడా ఇవ్వలే మీ అన్న. ఇంత ముద్దుగా చెప్పినా పైసలు తీసుకునేరా కూడా నిన్ను చూడబుద్ధి అవుతుంది అని మాయ మాటలు చెప్తామనుకుంటారా నాకు? లేదండి, నిజంగా మిమ్మల్ని ఎవడొప్పుతే వచ్చిన. ఈ దొంగడు పద్దు నాకు. నాకు నువ్వు ముఖ్యం కాదే, కట్నం పైసా ముఖ్యం. అర్థమైందా? పైసతోనేరా. పైసా పైసా ఏడవద్దు. చూడాలని వచ్చిందంట, చూద్దామని. ఏమైందిరా చెల్లి? బావా ఏమన్నా? ఇంకేమంటాడన్నా, పైసలు తీసుకురాంది ఇంటికి రావద్దన్నాడు. 10 రోజులలో పైసలు తీసుకురాకపోతే బాగా డబ్బున్నదాన్ని చూసుకొని ఉంచుకుంటాడట.
ఎట్లయినా అప్పు తీసుకురారి. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. సరే సీత, అరే తమ్ముడు పోదాం పద. సరే అన్నప్ప. నమస్తే. నమస్తే. మామ కొంచెం చిన్న పని పడ్డది. చిన్న పని పడ్డది. ఏంటి పవన్? ఒక 3 లక్షల రూపాయలు కావాలి. నిన్ననే బంగారం కొన్నాక మా వాళ్ళు కొనమంటే పైసలు ఎక్కడి పవన్ ఇప్పుడు? మళ్ళీ ఏమన్నా బట్టలు అమ్ముతేనే. సరే మోసం నమస్తే. అన్న ఒక 3 లక్షలు కావాలి. అరే పొలాలకు పత్తికి పెట్టుబడులు ఉన్నాయి, ఇప్పుడు రూపాయలు లేదు కదా. ఎక్కడికంటే? దండం పెడతాను చెప్పు. లేవే అన్న నువ్వు అన్న. అది తెలిసిన వాళ్ళు మీరే కదా. సరే సరే అన్న పేరు. ఏమైందండి అడిగిర్రా? ఊరంతా తిరిగిన ఎక్కడ కూడా 1 రూపాయి పుట్టలేదు. ఏం చేసుడు ఏం అర్థమైతే. మన బంగారం ఉన్న తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ బంగారం హోటల్ కోసం తాకట్టు పెట్టినాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అవునే, ఇప్పుడు ఏం చేయాలనో ఏం అర్థమవుతలేదు. ఏం చూస్తున్నావు? తిన్న ప్లేట్లు ఉన్నాయి అక్కడ, తీపో. సరే వదినే. అరే తమ్ముడు, అన్న బిర్యానీ దగ్గర పడ్డాయి కదా, మళ్ళీ ఏదో వెయ్యన్న గిరాకీ బాగుంది అనుకో. ఆ పేరు కలిపిరా. కలిపింది. సరే అక్క, నీకెవరో ఫోన్ చేస్తారు. ఈ అక్కే నీకు ఎప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, ఏందక్క చెప్పు. ఏంది? మా ఆయన? ఏమైందక్క? అక్క ఏమైంది? భవాని, భవాని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క ఏమైంది? అన్న ఆయనే అన్నతో పని చేసిండన్న. ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిండట. పక్కింటి శారదక్క ఫోన్ చేసి చెప్పింది. నువ్వు చెప్పేది నిజమా? నిజమే వదినే. బావా ఇంత ఘోరం చేసిందా? అరే తమ్ముడు, తప్పు మన వైపు ఉందిరా. ఆయన ఎన్నోసార్లు కట్నం పైసలు ఇవ్వని చెప్పాడు, మనం ఇయ్యలేదు. ఇయ్యకపోతే వేరే దాన్ని లగ్గం చేసుకుంటాడా? ఆయన కట్టం తీసుకుని నేరం తెలియదా బావకి? అరే మనం గట్లా మాట్లాడద్దురా. మాట్లాడకపోతే ఏంది? ఇప్పుడు ఎట్లా మరి? అదే ఏం అర్థమవుతుంది. అక్క జీవితం వట్టిగా నాశనం చేసిండు. ఆయన ఇంకొన్ని రోజులు ఓపిక పడతాడు అనుకున్నా గాని ఇట్లా అన్నట్టుగానే
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని అనుకోలే. అవునక్క, ఆయన ఏదో కోపంలో అన్నాడు అనుకున్నాం, కానీ నిజంగా నన్ను అంత పని చేసిండు. అంత రాత ఆ దేవుడు నా రాత గట్ట రాసిండు. ఎందుకు నేను బతికి? భవాని! భవాని! అయ్యో, భవాని! ఏం చేశావ్? భవాని! 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 అయ్యో, భవాని! భవాని, తలుపుని భవాని! ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ జీవితం ఆగిపోతుందా? నీకేం కాదు, నువ్వు పిచ్చి పిచ్చి పనులు ఏం చేయకు. దా, మీ అన్నున్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు, ఇంతేనా నీ జీవితం? రా భవాని, నీకు మేము ఉన్నాం. భవాని, నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. భవాని, తలుపుని భవాని! భవాని! ఏమయ్యా భవాని, అట్లా చూడలేకపోతున్నావు. తెంపురే తెంపురే. అక్క ఎంత పని చేసావు అక్క? అక్క నీకు అప్పుడే నిండు నూనెలు నిండినాయి అక్క. అయ్యో. మేము చేసి తప్పుకు నీ పాలన తీసుకున్నావారా తల్లి? లేదు ఉంటే గిట్లా చేసినా నీ పరిస్థితి. అయ్యో అయ్యో చెల్లె, ఎవరి చెల్లె తినమంటారా? ఎవరి చేత రాకలి కట్టించుకోమంటావు? అయ్యో చెల్లె, అయ్యో భవాని చూడు, ఎడుతున్నావు. లే భవాని, భవాని, లే భవాని, మేము చచ్చిపోయినాం అనుకున్నావా? ఇంత పని చేసినావు. మేము ఉన్నాం కదా. ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంతేనా? అయ్యో నీ జీవితం. అయ్యో, ఇంత పని చేస్తాం అనుకోలే భవాని.